ప్రాముఖ్యమైన సమయానికి వచ్చి ఉంటున్నాం. మరి సమయంలో మనందరం కూడా దైవవాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గడిచిన 2 నెలలు ప్రభువారు తన సన్నిధిలో మన కుటుంబాలను, సంఘమునకు క్షేమం అనుగ్రహించి, ఆయుష్ను, ఆరోగ్యాన్ని అనుగ్రహించి 3వ నెల మొదటి పునరుత్థాన దినమున ప్రభువారి సన్నిధిలో మనందరినీ నడిపించిన దేవాదేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందరు బాగున్నారా? ప్రభునందు సంతోషంగా ఉన్న ప్రతి బిడ్డ మరి సే హల్లెలూయా, హల్లెలూయా. చక్కటి వాక్య భాగాన్ని మనం ఈరోజు మరి ధ్యానించుకుందాం. యోహాను సువార్తలో నుండి మరి 9వ అధ్యాయాన్ని ఈరోజు ధ్యానాంశంగా ఉంచుదాం. 9వ అధ్యాయం ప్రత్యేకముగా 39వ వచనము, 40వ వచనము, 41వ వచనం, ఈ 3 వచనాలు మనము ధ్యానాంశముగా ఉంచుకుందాం. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితినని చెప్పాను. ఆయన యొద్దనున్న పరిసయ్యులు కొందరు ఈ మాట విని, మేమునో గుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును, కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుచుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాడు. చాలా గొప్ప మాటలు, ఆలోచింపజేసే మాటలు ప్రభువారు ఈ లోకంలో బ్రతికినంత కాలము మాట్లాడి ఉంటున్నారు. ఈ అధ్యాయానికి గొప్ప ప్రత్యేకత ఉంది. ఎందుకంటే 9వ అధ్యాయం మరి మొదలు పెట్టక ముందే 8వ అధ్యాయము చివరి వాక్య భాగం చదువుదాం. 58, 59 చదువుదాం. యేసు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి, కానీ యేసు దాగి దేవాలయంలో నుండి బయటకు వెళ్ళిపోయిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవాలయములో ఉండి ప్రభువారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. యెరూషలేములో ఉన్న దేవాలయములో ప్రభువారు మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎవరో అక్కడ ఉన్న ప్రజలకు తెలియజేసుకుంటున్నారు. నేను ఎవరిని అన్నప్పుడు, నువ్వు ఎవరు తెలుసా, మేము నమ్మమని అక్కడున్న పరిసయ్యులు ఆయన గురించి మాడుతున్నప్పుడు, నువ్వు అబ్రహాము కంటే గొప్పవాడివా అని ప్రశ్నించారని. అప్పుడు అవును, అబ్రహాము కంటే ముందున్నవాడని నేను అని తన జవాబు ఇవ్వగానే, బ్లాస్ఫమీ అంటే దైవ దూషణ చేస్తున్నాడని ప్రభువారిని రాళ్ళు ఎత్తి కొట్టబోయారు. కానీ ఆయన అక్కడ నుండి తప్పించుకొని వెళ్ళిపోయారు. ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విధంగా తప్పిపోతున్నారు. కానీ కంటిన్యూ అవుతుంది. దేవాలయం వెలుపలికి బయటకు రాగానే ఒక భిక్షగాడు కనపడ్డాడు. ఆ భిక్షగాడు పుట్టు గుడ్డివాడు. ఆ గుడ్డివాడిని చూసి తన దగ్గర ఉన్న శిష్యులు ఏమంటారంటే, ప్రభువా, వాడిని చూసి సంభాషణ ప్రారంభించారు. ఏమనంటే, ప్రభువా, ఈ గుడ్డివాడు ఉన్నాడే, వీడు పుట్టుక ఉండి గుడ్డివాడే, మరి వీడు ఏ పాపము చేశాడని వీడి గుడ్డితనం వచ్చింది? మరి వీడు చేసిన పాపం వల్ల వీడి గుడ్డితనం వచ్చిందా, లేదా వీడి తల్లిదండ్రులు చేసిన పాపం వల్ల వీడికి గుడ్డితనం వచ్చిందా? అంటే గుడ్డితనాన్ని అంటే దాన్ని శాపముగా చూస్తున్నారు. అంటే కుటుంబాల్లో, మనుషులలో సమస్యలు లేదా శాపముల గుండా వెళ్తున్నప్పుడు మనుషులు తరచుగా అనుకునే మాట, ఏ పాపం చేశానో నేను, నాకు పరిస్థితి వచ్చింది, ఏ దోషము చేశానో నేను ఇటువంటి బ్రతుకుతున్నాను అని అనేక మార్లు మనుషులుగా మనము అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాం. మరి అదే సందర్భాన్ని ఉటంకిస్తూ కూడా అక్కడున్న శిష్యులు
ఆ వ్యక్తిని గుడ్డివాడిని చూస్తూ అంటున్న మాట కూడా అది, ప్రభువా మరి ఈ వ్యక్తిని మరి ఎందుకు గుడ్డివాడయ్యాడు అన్నప్పుడు ప్రభువారు చెబుతున్న మంచి మాట, అన్నీ కూడా పాపం వల్ల వచ్చేటివి కాదు, కొన్ని నన్ను మహింపరచడానికి వస్తాయి. మాట చూద్దామా, 3వ వచనం. యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టాను. అర్థమవుతుందా? ఒక్క విషయం నేర్చుకోవాలి, ఒక్క విషయం అర్థం చేసుకోవాలి. మన జీవితంలో వస్తున్న సమస్త దుర్నీతికి కేవలం పాపము కాదు, నిన్ను నలచి పరిమళింపజేయాలనుకున్నాడేమో దేవుడు. అర్థమవుతుందా? నిన్ను శాపముగా మార్చి పవిత్రునిగా చేయాలనుకుంటున్నాడు దేవుడు. నేను పరిశుద్ధులుగా బ్రతకడానికి కష్టపడుతున్న ప్రభువా, అయినా జీవితంలో ఎన్నో భయంకర పరిస్థితులు ఎదుర్కొంటున్నాను. ఎస్, ఇట్ ఈస్ గుడ్ బికాస్ ఇట్ ఈస్ ఫర్ హిస్ గ్లోరీ. పువ్వును నలిచినప్పుడు పరిమళం ముఖ్య వాసన వస్తుంది, అవునా? ఏ విధంగా అయితే పువ్వును నలిచి పరిమళింపజేస్తాడో దేవుడు, అనేక సార్లు తనను నమ్మిన బిడ్డలను ఆయన నలిచి 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 పరిమళింపజేస్తాడు, ఆయన మహిమకు వాడుకుంటాడు. నాకెందుకు ప్రభువా ఈ బాధలు, నాకెందుకు ప్రభువా ఈ దోషములు, నాకెందుకు ప్రభువా ఈ నిందలు, నాకెందుకు ప్రభువా ఈ అవరోధాలు అని అనుకుంటున్న ప్రతిసారి, నేను ఏం తప్పు చేశాను దేవా, నేను నీ దగ్గరనే వస్తున్నాను కదా, నీ కొరకే బ్రతుకుతున్నాను కదా, పాపము లేనివాడుగా ఉంటున్నాను కదా, నాకెందుకు దేవా అని ఎన్నిసార్లు అడిగి ఉంటాం, ఎన్నిసార్లు ఆయన దగ్గర గోజాడి ఉంటాం. ప్రభు ఇస్తున్న మాట, అన్ని నీ పాపం వల్ల కాదు, కొన్ని నీ పాపం వల్ల నీకు శాపం ఇచ్చానేమో, కానీ అన్నీ కాదు. నా దగ్గరికి నాకు సమీపంగా వస్తున్న నీకు ఇటువంటి పరిస్థితులు వస్తుంటే దేవుడు అంటున్నాడు ఈరోజు నీతో చెబుతున్న మాట, ఆయనను మహింపరచడానికి ఈ గుడ్డివాడికి ఆ పుట్టు గుడితనము ఆయన మహింపరచడానికి ఏ విధంగా ప్రభువారు మహింపరచబడ్డారు ఆలోచన చేద్దామా? ఆ ముందు వచ్చిన అన్ని చదువుకుంటూ వస్తే ఒక కేసు లాగా దాన్ని తీసుకున్నారు, విశ్రాంతి దినం అయ్యింది ఆ రోజు ఎటువంటి స్వస్థతలు చేయకూడదని పరిసయ్యుల గుడ్డివాడిని తీసుకొని మంచిగా అయిన తర్వాత నడుచుకుంటూ తను వెళ్తుంటే చూసిన వాళ్ళందరూ కూడా ఏమన్నారు, అరే వీడి దేవాలయం ఎదురుగా ఇతను భిక్షం అడుక్కున్న గుడ్డివాడు కదా, తల్లిదండ్రులు ప్రతిదినం తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతారు కదా, ఇతను ఎట్లా బాగుపడ్డాడు అని అడిగినప్పుడు, బాబు ఏమైంది నీకు, వాట్ హ్యాపెండ్ టు యు, ఎవరు స్వస్థపరిచారంటే, ఎవరు నాకు తెలీదు, నజరేయుడైన యేసు ఆయన స్వస్థపరిచాడు, దేవుని కుమారుడు స్వస్థపరిచాడు అని చెబుతూ వెళ్ళారు. అని వెళ్తూ ఆయన పరిసయ్యుల చేతికి అప్పగింపబడతాడు. ఆయనను పిలిచారు, గుడ్డివాడిని పిలిచారు, ఆయనతో సంభాషించారు పరిసయ్యులు, సమాజ మందిరంలో పిలిచి మరీ మాట్లాడారు. తర్వాత ఈ సరిపోదని తన కుటుంబాన్ని, తన తల్లిదండ్రులను పిలిచి అది జరిగిన స్వస్థత నిజమైనదా కాదా అని వాళ్ళు క్రాస్ చెక్ ఇన్వెస్టిగేషన్ చేసి తల్లిదండ్రులు చెప్తారు, మరి వీడు మాత్రం మాకు గుడ్డివాడుగానే పుట్టాడు, మరి అతన్ని ఎవరు స్వస్థపరిచారో మాకైతే తెలీదు, అతన్ని అడగండి, పెద్దవాడే కదా, జ్ఞానమున్నవాడే కదా, వాడు చెప్తాడు, వాడిని అడగండి అని తల్లిదండ్రులు కూడా సాక్ష్యం ఇస్తారు, వాడు పుట్టి గుడ్డివాడని. పరిసయ్యులు నమ్మలేదు. ప్రభువారు ఏ విధంగా పట్టుకోవాలనుకున్నారు. అప్పుడు ఆ వ్యక్తి వాళ్ళతో మాట్లాడతాడు, ఆ వ్యక్తి గుడ్డివాడు కళ్ళు తెరిచి మాట్లాడతాడు, నువ్వు నమ్ముటలేదా, నన్ను స్వస్థపరిచిన వాడు దైవ కుమారుడు అంటే, పో నాకు బోధిస్తున్నావా నువ్వు అని పరిసయ్యులు ఆ గుడ్డివాడిని మంచిగా ఆ జరిగిన స్వస్థత కలిగిన వాడిని తృణీకరించి వెలుపలికి పంపించేస్తారు. పంపించినప్పుడు ప్రభువారు మాట్లాడుతున్నారు, చూడండి ప్రభువారు మాట్లాడుతున్న మాట, పరిసయ్యులు వారిని 35వ వచనం, పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని వారిని కనుగొని నువ్వు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచున్నావా అని అడిగాడు. దానికన్నా ముందు ఏం జరిగిందో చూద్దాం. 32వ వచనం, పుట్టి గుడ్డివాని కన్నులెవరైనా తెరిచినట్టు లోకం పుట్టినప్పటి నుండి వినబడలేదు, ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడి కాని ఎడల ఏమీ చేయనేరడని
వారితో చెప్పిన గుడ్డివాడు పరిసయ్యులకు సాక్ష్యం ఇస్తున్నాడు. పరిసయ్యుల యొక్క రెస్పాన్స్ చూద్దాం. అందుకు వారు, నీవు కేవలం పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధించ వచ్చితివా అని వారితో చెప్పి వెలివేసిరి. ఎట్లా వెలివేస్తారు గమనించండి. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి, జ్ఞానవంతులు అనుకుంటున్న సోకాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళుగా చలామణి అవుతున్న వారి దగ్గరికి వెళ్ళి, గుడ్డితనము కళ్ళ ముందు మీకు కనపడట్లేదా? నేను గుడ్డివాడని ఇంతమంది సాక్ష్యం ఇస్తున్నారే, నా తల్లిదండ్రులు సాక్ష్యం ఇస్తున్నారు, నేను సాక్ష్యం ఇస్తున్నాను, నన్ను చూస్తున్న ఈ ప్రజలు సాక్ష్యం ఇస్తున్నారు. ఈ లోకం పుట్టిన మొదలుకొని పుట్టు గుడ్డివాడిని స్వస్థపరిచిన వాడు ఎవ్వడు లేడే, మనకు తెలుసు కదా అది. మరి అతను అంత గొప్ప స్వస్థత నాకు చేస్తే అతను దైవ కుమారుడే కదా అని ఈ గుడ్డివాడు స్వస్థత పొంది సాక్ష్యం ఇస్తున్నప్పుడు సోకాళ్ళు జ్ఞానవంతులు, సోమరిపోతులు చెబుతున్న మాట, వాళ్ళకు వారు జ్ఞానవంతులుగా అనుకుంటున్న వ్యక్తులు చెబుతున్న మాట ఏంటో తెలుసా? నీవు పాపివై పుట్టావు. జడ్జిమెంట్, తీర్పు తీరుస్తున్నారు. ఎవరు తీర్పు తీరుస్తున్నారు? దేవుని యొక్క పరిచారకులుగా చలామవుతున్న వ్యక్తులు దేవుడు చేసిన స్వస్థతను చూసి స్వస్థతను అంగీకరించకుండా, స్వస్థత పరచబడిన వ్యక్తిని చెబుతున్న సాక్ష్యాన్ని అంగీకరించకుండా చెబుతున్న మాట ఏంటంటే, మేము చెప్పిందే నిజము, నీకు జరుగుతున్నది నిజం కాదు, నువ్వు అనుకుంటున్నది నిజము కాదు, మేము చెప్తుందే నిజము. ఎందుకంటే మేము దేవుని సేవకులము, దేవుని పరిచారకులము, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డ పరిశైలము, నిష్ఠగల పరిశైలము అని చెబుతూ అతని కళ్ళ ముందు కనపడుతున్న వాటిని చూడకుండా తృణీకరిస్తున్నారు. వాళ్ళ సొంత జ్ఞానాన్ని వాళ్ళు వాడుతూ దేవుని యొక్క మహిమను వాళ్ళు చూడలేకపోతున్నారు. కానీ ఆ గుడ్డివాడు చూశాడు, గుడ్డివాడు బోధ చేశాడు. వాళ్ళకు దేవుడు అవకాశం ఇచ్చాడు. పరిశీలకు గుడ్డివాడు బోధ చేసిన వాడిని బయటకు పారి పంపించారు. అంటే మెడలు బట్టి బయటకు నూకేశారు. గెట్ అవుట్, మాకు నేర్పిస్తున్నావా నువ్వు అని. ఎందుకంటే క్రీస్తు వారిని చిక్కు పెడదాం అనుకున్నారు, కానీ ఆయన దొరకలేదు. అర్థమైందా? అప్పుడు ఆ వ్యక్తి బయటకు వచ్చిన సంగతి తెలుసుకొని, వెలివేయబడ్డని తెలుసుకొని ప్రభువారు ఆ వ్యక్తిని వెతుక్కుంటూ వెళ్ళాడు. గమనించండి, ఏమవసరము యేసు ప్రభు వారికి లక్షల మంది ఆయన వెంబడిస్తున్నప్పుడు ఆయన ఆ ఒక్క వ్యక్తి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? ఈ ఒక్క వాక్యభాగము కేవలము ఈ ఒక్క పరిస్థితిలో ఉండదండి. ఈ గుడ్డితనం గురించిన విషయాలు మాట్లాడుతూ దాదాపుగా 9వ అధ్యాయం మొత్తం 41 వచనాలు ఈ వ్యక్తిని, ఆ సందర్భాన్ని గురించి మాట్లాడుతూ దాంట్లో ఉన్న భావమును ప్రభువారు ఏ విధంగా మహింపరచబడ్డారో చూపిస్తూ 10వ అధ్యాయంలో కూడా యోహాను భక్తుడు దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తారు. అక్కడే నేను గొర్రెల కాపరినని, నేను ఎవరు అన్న ప్రశ్న 8వ అధ్యాయంలో లేవనెత్తితే 8వ అధ్యాయం చివరి భాగం నుండి తను ఎవరో చెప్పుకుంటూ తను ఎవరో నిరూపించుకుంటూ 10వ అధ్యాయం అంతా చెప్తారు. అంత గొప్ప వ్యాసము అంతా కూడా యోహాను భక్తుడు ఇక్కడ కుదిర్చి మనకు నేర్పిస్తున్నారు. పరిశీలన చూస్తున్నాము, దేవుడు చేసిన అద్భుతమును, దేవుడు ఎవరు తను తాను చెప్పుకుంటే అబ్రహాము కంటే ముందున వాడని చెబితే తృణీకరించారు. గుడ్డివాడిని స్వస్థపరిస్తే తృణీకరించారు. కానీ ప్రభువారు ఏం చేస్తున్నారు? ఆ తృణీకరింపబడిన ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అప్పుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నీవు దేవుని కుమారి యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాడు. ఏమని అడుగుతున్నాడు? అది మాట ఆల్రెడీ ఆయన అనేక మంది ముందర చెప్పాడు. అనేక మంది ముందర ఆ గుడ్డివాడికి చేయబడిన స్వస్థత గురించి ఆ గుడ్డివాడు ఆల్రెడీ అనేక మంది ముందర చెప్పాడు. మళ్ళీ రీకన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు ప్రభువారు. ఏమనంటే, నువ్వు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావా? ఈరోజు మీ అందరికి కూడా వేస్తున్న ప్రశ్న అదే ప్రశ్న మీ అందరికి వేస్తున్నాను. అనేక సంవత్సరాలుగా దేవుని నమ్ముకున్నానని నా కుటుంబస్తులు, నా తల్లిదండ్రులు,
నా బంధువులు, నా అక్క చెల్లెళ్ళు దేవుని నమ్ముకున్నారని, క్రైస్తవ కుటుంబంలో నేను పుట్టానని, ఆ కుటుంబంలో వచ్చిన వాడను దాన్ని నేనని ఈరోజు ఇక్కడ నువ్వు కూర్చున్నవే, వాక్యం వింటున్నవే, ఈరోజు నీకు ఇస్తున్న ప్రశ్న, నీవు దేవుని కుమారుని పైన విశ్వసిస్తున్నావా? విశ్వసిస్తున్నావా? ఆలోచన చేయండి. కేవలం క్రీస్తుని ఎరగడము, క్రీస్తెవరో తెలుసుకోవడములో నువ్వు పరిశుద్ధుడు కాలేవు. కేవలము క్రీస్తు నా కొరకు మరణించాలని తెలుసుకొని నువ్వు పరిశుద్ధుడు కాలేవు. క్రీస్తు పైన విశ్వాసం ఉంచినని నమ్మిన దినమున నువ్వు నీతిమంతుడిగా మారుతావు, పరిశుద్ధునిగా మారుతావు, దేవునికి వారసునిగా మారుతావు. కానీ విశ్వసించడము అంత సులువా? విశ్వసించాలని సాక్ష్యం ఇచ్చిన గుడ్డివాడి దగ్గరికి వెళ్ళి, స్వస్థపరిచిన వాడి దగ్గరికి వెళ్ళి ఆయన చెబుతున్న మాట, నువ్వు దేవుని కుమారుని యందు విశ్వసించావా, విశ్వాసం ఉంచావా అని అడిగినప్పుడు అందుకు వాడు, ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడు? ఆయన ఎవరు? ప్రశ్న. ఇక్కడ చూడవలసిన ఆలోచన, చూడవలసిన దృక్కోణం ఏంటంటే క్వశ్చన్స్ వేస్తున్నాడు, తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు. నాకు స్వస్థత చేసింది ఖచ్చితంగా దేవుని యొక్క కుమారుడే, కానీ నాకు ఆయన ఎవరో తెలీదు. ఆయన మీద విశ్వాసం ఉంచుతాను, కానీ ఆయన ఎవరో నాకు కనపడలేదు, తెలీదు. ఒక పక్కన ఈ విధంగా దేవుడు ఎవరు అని వెతకడానికి, అద్భుతాన్ని చూసి అద్భుతాన్ని అంగీకరించి దేవుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ఒక వ్యక్తి ఒకవైపు కనబడుతున్నాడు. దేవుని యొక్క శక్తిని కళ్ళారా చూసి అనేక సాక్ష్యాల ద్వారా విని కూడా నమ్మకుండా ప్రభువారిని తృణీకరిస్తున్న మనస్తత్వం ఉన్న వ్యక్తులు ఒకవైపు ఉన్నారు. గమనించండి, ఈ రెండు వ్యక్తులు, రెండు వ్యత్యాసాలు, రెండు జనాంగాలు. గుడ్డితనములో ఉంటూ లోకాన్ని చూడని వాడు లోకాన్ని చూసినప్పుడు దేవుని మార్గాన్ని వెతుక్కుంటూ వస్తున్నాడు. దైవకుమారుడు ఎవరు నాకు తెలియచేయి, నాకు కావాలి అని అడుగుతున్న జనాంగం ఒకవైపు ఉంటే, దైవకుమారు యొక్క గొప్ప గొప్ప కార్యాలు చూస్తూ, అద్భుతాలు చూస్తూ కూడా ఆయన ఎవరో తెలియక, తెలిసిన అంగీకరించక విశ్వసించని ఒక జనాంగము ఒకవైపు మనకు కనబడుతుంది. ఈ రెండు జనాంగాల గురించి మనం ఈరోజు మాట్లాడతాం. రెండు జనాంగాల గురించి మాట్లాడతాం. అప్పుడు ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, నీ ఎదురుగా ఉన్నది నేనే అని చెప్పినప్పుడు అందుకు వాడు, ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడనడగా యేసు, నీవు ఆయనను చూచుచున్నావో, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే. అంతట వాడు, ప్రభువా నేను విశ్వసిస్తున్నానని చెప్పి ఆయనకు మొక్కెను. అర్థమవుతుందా? దేవుని యొక్క అద్భుతమును చూసి, దేవుడు ఎవరో తెలుసుకొని, ఆయన వెతికి, ఆయన విశ్వసించి, ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన మొక్కేవాడిని దేవుడు స్వీకరించాడు. గమనించండి, దేవుడు పరిశీల దగ్గరికి వెళ్ళాడు, వాళ్లకు తను కనపరుచుకున్నాడు. అదే మాట చెప్పాట 8వ అధ్యాయం చూద్దాం, ఆఖరి వచనంలో, 58వ వచనంలో యేసు వారిని చూసి ఏమంటాడు? అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అవునా? అంటే దేవుణ్ణి నేను దేవుడను అని ప్రభువారు పరిసయ్యులకు చెప్పాడు. నేను దేవుని యొక్క కుమారుణ్ణి, నేను దేవుడనని ఈ గుడ్డివాడు స్వస్థపరిచిన వాడికి చెప్పాడు. అక్కడ వాళ్ళేమో రాళ్ళు పట్టుకున్నారు కొట్టడానికి, దైవదూషణ చేస్తున్నాడని. ఇక్కడనేమో ఈ వ్యక్తి మొక్కుతున్నాడు ప్రభువుకి, ప్రభువా నేను విశ్వసిస్తున్నానని. గమనించండి, ఇది వ్యత్యాసము, మనుషుల్లో కనపడే వ్యత్యాసము ఇది. ఎందుకు కొంతమంది ప్రభువారు చేసిన గొప్ప గొప్ప కార్యాలను అంగీకరించగలుగుతున్నారు, కొంతమంది వీటిని చూసి కూడా అంగీకరించలేకపోతున్నంటే ఈ వ్యత్యాసము మనుషులలో మనకు కనబడుతున్నది. ఎటువంటి మనుషులుగా మనం ఉన్నామో ఆలోచన చేసుకునే సమయం ఇది. మరి ఆ గుడ్డివాడిగా ఉన్నామా లేదా పరిసయ్యుల్లాగా ఉన్నామా ఆలోచన చేసుకునే సమయము ఇది. ఈ మాటలు చెబుతూ అంతటా వాడు, ప్రభువా నేను విశ్వసించున్నానని చెప్పి ఆయనకు మొక్కాను. అప్పుడు యేసు, అందరూ చూస్తున్నప్పుడు ప్రభువారు చెప్పిన మాట, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితినని చెప్పాను. గమనించండి, చూచేవాడు గుడ్డివాడు కావాలంట, గుడ్డివాడు చూడాలి అంటున్నాడు.
ఆంతర్యము ఏమై ఉంటుంది? ఆంతర్యము ఏమై ఉంటుంది? చూద్దాం, కొన్ని వచనాలు చూద్దాం. యేసు ప్రభువారు చెబుతున్న మాట తీర్పు గురించి రెండు విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఒకటి ఏంటంటే, దేవుడు నేను తీర్పు నిమిత్తం ఈ లోకమునకు వచ్చి తినని చెప్పిన మాట. అక్కడ ఈ లోకానికి తీర్పు తీర్చే సమర్థవంతమైన దేవుడను నేను, అధికారం నాకు ఇవ్వబడింది. ఏ తీర్పు గురించి మనము ఈరోజు నేర్చుకుందాం. అధికారం ఆయనకి ఇవ్వబడిన విషయాన్ని నేర్చుకుందాము. రెండవది గుడ్డితనము లేదా ఆత్మీయ గుడ్డితనము గురించిన విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూద్దాం, యోహాను సువార్తలోని 5వ అధ్యాయము 22, 23 వచనాలు చూద్దాం. తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు, కానీ తండ్రిని గణపరచునట్లుగా అందరును కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వ అధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని ఘనపరిచిన వాడు ఆయనను పంపిన తండ్రిని కూడా ఘనపరచడు. చాలు. కుమారుని ఘనపరచని వాడు ఆయన పంపిన తండ్రిని ఘనపరచడు. గమనించవలసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ లోకములో తీర్పు తీర్చే అధికారము ఉన్నది అని ఇక్కడ చెబుతున్నారు. ఇంకో మాట చూస్తాను, మీకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించేటట్టుగా. 3వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్తలోని 3వ అధ్యాయం 17వ వచనం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకములకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకంలోకి పంపలేదు. ఈ మాటకు యోహాను సువార్తలోని 5వ అధ్యాయం 22వ వచనానికి వ్యత్యాసం కనపడుతుందా? అర్థమైందా? చదివే వల్ల వ్యత్యాసం కనపడుతుంది. వ్యత్యాసం ఏంటి? ఒక పక్కన 3వ అధ్యాయం 17వ వచనంలో ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని లోకానికి తీర్పు తీర్చడానికి పంపలేదు అని చెబుతున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 22, 23 వచనాల్లో మాట్లాడుతూ తండ్రిని గణపరచినట్లుగా అందరిని కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించున్నాడు. గమనిస్తే ఇక్కడ ఏమర్థమవుతుంది? తీర్పు తీర్చే సమర్థత యేసు ప్రభు వారికి ఉంది. తీర్పు తీర్చే అధికారము యేసు ప్రభు వారికి ఉంది. కానీ ఆ మొదటి రాకడలో ఆయన తీర్పు తీర్చడానికి రాలేదు. ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చాడు, కానీ ఈ లోకానికి తీర్పు తీర్చడానికి ఆయన రాలేదు. కానీ తీర్పు తీర్చే అధికారం ఉందా లేదా? అధికారం ఉందా లేదా? గమనించండి, ఎవరైనా దొంగతనం చేశారనుకోండి, మీకు ఎవరో చెప్పారు దొంగతనం చేశారని, వాడు ఉరుకుతున్నాడు, వెనుకొచ్చి అందరు తరుముతున్నారు, వీడు దొంగ 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 అని అరుస్తున్నారు. వాడిని పట్టుకుంటారు. వాళ్ళందరి మాటలు విని మీరు ఏం చేస్తారు? పట్టుకుంటాము అని కొడుతూనే ఉంటాం. తెలుసా వాడు తప్పు చేసిండని? మనకు తెలుసా? వాడు అంటాడు, నేను తప్పు చేసినట్టు నీకు తెలుసా? నువ్వు నాకు తీర్పరివా అంటాడానడా? నువ్వు నాకు తీర్పు తీర్చినప్పుడు నువ్వు ఎవడవు? నువ్వు పోలీసువా? నువ్వు జడ్జివా? అడుగుతాడా లేడా? ఖచ్చితంగా అడుగుతాడు. ఎందుకు? ఆ తీర్పు చేసే అధికారం మనకు లేదు. అదే పరిస్థితిలో ఓ పోలీసున్నాడు అనుకోండి, వాడిని పట్టుకున్నారు, కొట్టకుండా వదిలేయని చెప్పాడు అనుకోండి, అప్పుడేమంటారు? అతను తీర్పు తీర్చే అధికారం అతనికి ఉన్నది, ఇన్వెస్టిగేషన్ చేసే అధికారం ఉన్నది, కానీ తానే వదిలిపెట్టేయండి అన్నాడు అనుకోండి. వదిలిపెట్టాల్సిందే కదా. ఎంతమంది నిజంగా దొంగతనం చేసినా వదిలిపెట్టవలసిందే. గమనించండి, యేసు ప్రభు వారికి ఈ లోకం పైన సర్వాధికారం ఉన్నది. ఈ లోకానికి తీర్పు తీర్చగల సమర్థవంతమైన దేవుడు అయినా, కానీ తీర్పు తీర్చే సమయం అది కాదు. ఆ సమయము, ఆ కాలము తీర్పు తీర్చడానికి ఈ లోకానికైనా రాలేదు. ఆ సమయము వేరే ఉన్నది. ప్రకటన 20వ అధ్యాయంలో కనపడితే ఆ సమయం ఏంటి? ధవళవర్ణ సింహాసనం పైన ఆసీనుడైన వాడు ఈ లోకానికి అప్పుడు తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పు తీర్చే దినమున మనమందరము కూడా ఆ తీర్పులో నిలబడతామా నిలబడకూడదా అని ప్రభువారు నిర్ణయిస్తారు. ఇదే మాటను నాకు తెలిసి మొదటి కొరింథీ 15వ అధ్యాయంలో మనకు కనపడతాయి.
15వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ప్రభువారు ఈ మాటను మాట్లాడుతూ 24వ వచనంలో, అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. చాలు. అర్థమవుతుందా? ఇక్కడేం చెప్తున్నారు? యేసు ప్రభువారు తీర్పు తీర్చిన తర్వాత సమస్తమైన రాజ్యమును, సమస్తమైన ఆధిపత్యమును అంత చేసి తండ్రి చేతికి దాన్ని అప్పగించేస్తాడు. దాని తర్వాత అంతం వస్తుంది. ఒక స్టోరీ మాదిరిగా దీన్ని కనుక అర్థం చేసుకుంటే, సృష్టికర్త అయిన దేవునికి ఈ లోకాన్ని తీర్పు తీర్చే అధికారము కలదు. ఆ అధికారము కలిగినా కూడా ఆయన ఏమంటే, ఈ అధికారాన్ని నేను వాడను. నేను ఈ అధికారాన్ని ఎవరికి ఇస్తున్నా అంటే నా కుమారునికి ఇస్తున్నాను. అద్వితీయ కుమారుడిగా పుట్టిన యేసు ప్రభు వారికి ఈ అధికారాన్ని ఇస్తున్నానని ఆయన చెప్పి, ఆ అధికారాన్ని ప్రభు అయిన యేసు వారికి అప్పగించడము జరుగుతుంది. ఆయన మొదటి రాకడలో లోకాన్ని రక్షించాడు, అంటే బాధ్యత తీసుకున్నాడు. లోకాన్ని రక్షించే బాధ్యతను ఆయన పరలోక రాజ్యం నుంచి భూలోకానికి వచ్చి లోకాన్ని రక్షించి పాపం నుండి రక్షించడానికి తను తాను మృతుడయ్యాడు. కాబట్టి ఘనపరచబడ్డాడు. తను తాను తగ్గించుకున్నాడు గనుకని హెచ్చింపబడ్డాడు. ఇదే మాటను ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుండి 11 వచనాలు మనము ఈ మాటను చూస్తాం. తను తాను తగ్గించుకొని ఈ లోకములో, అంటే పరలోకమందే కానీ భూమి మీదనే కానీ భూమి కిందున్న వాటి సమస్తము కంటే అధికారము ఆయనకు ఇవ్వబడినది. అదే మాట కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి 20 వచనాలు కూడా ఇవే మాటలు చూపిస్తారు. అదృశ్యమైన దేవుని యొక్క స్వరూపము యేసు ప్రభువారని. అంటే ఈ మాటకు అర్థం చేసుకోవాల్సింది, సర్వాధికారము యేసు ప్రభు వారికి ఉన్నది. ఆ అధికారం ఉన్నది గనుకని ఆయన తీర్పు తీర్చగల సమర్థుడు. కానీ మొదటి రాకడలో తీర్పు తీర్చలేదు. రెండవ రాకడలో తీర్పు తీర్చే సమయానికి ఈ లోకమంతటిని తీర్పు తీర్చే సమర్థవంతుడు. ఒక సమయంలో ఆయన రాజుగా ఉండవలసిన వాడు బానిసగా ఉన్నాడు, తను మరణించాడు, అప్పగింపబడ్డాడు. అప్పుడు లోకానికి అప్పగింపబడిన ఈ యేసు ప్రభువారు నరూపధారిగా ఉన్నప్పుడు అప్పగింపబడ్డారు. రెండవ రాకడలో లోకమంతా ఆయన చేతికి అప్పగింపబడుతుంది. గమనించండి ఫేజ్ 1, ఫేజ్ 2. అర్థమవుతుందా? ఈ విధంగా ప్రభువారికి అధికారం ఉన్నది. అదంతా అధికారం తీసుకొని ఈ లోకానికి తీర్పు తీర్చి ఆయన తండ్రి చేతికి ఈ రాజ్యం అంతటిని కూడా అప్పచెప్పు. తండ్రి, నా చేతికి అప్పగించిన ఈ రాజ్యాన్ని నేను తీర్పు తీర్చి రక్షించి తీర్పు తీర్చాను, నీ చేతికి మిగతా వాళ్ళని అప్పచెబుతున్నాను. దాని తర్వాత అంతము అని మనము నేర్చుకుంటాం. ఇంకొన్ని మాటలు మనము చూద్దాం. యేసు ప్రభు యొక్క శక్తి గురించిన కొన్ని విషయాలు మాట్లాడదాం. మత్తయి సువార్తలో 11వ అధ్యాయంలో 27వ వచనం మనము చూద్దాం. మత్తయి సువార్తలో 11వ అధ్యాయంలో 27వ వచనం చూద్దాం. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి గాక ఎవడును కుమారుని ఎరగడు, కుమారుడు గాకను కుమారుడు ఎవనికి ఆయన్ను బయలుపరచును ఉద్దేశించును వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరగడు. అంటే పరలోకమందున్న తండ్రిని తెలుసుకోవాలంటే ఎవరు చెప్పాలి? పరలోకమందున్న వచ్చిన వాడే చెప్పాలి. అంటే పరలోకమందున్న కుమారుడే పరలోకమందున్న తండ్రిని పరిచయం చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమని ప్రార్థన చేస్తావు? పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేస్తావు. ఎవరి నామమున ప్రార్థన చేస్తావు? నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి అంటాం. ఎందుకంటే నీ ప్రార్థన తండ్రి సన్నిధికి వెళ్ళాలంటే కుమారుని ద్వారానే వెళ్ళాలి. కేవలం ఒక ప్రార్థన ప్రభు సన్నిధి తండ్రి సన్నిధికి వెళ్ళాలి, దానికి సమాధానం రావాలంటే కుమారుడు కావాలంటే, తండ్రి తెలియాలంటే కుమారుడు లేకుండా తండ్రి ఏ విధంగా తెలుసుకుంటావు? అర్థమవుతుందా? తప్పుడు బోధలు ఏవి? తండ్రి ఒకడే ఉన్నాడు, కుమారుడు లేడని. కుమారుణ్ణి స్వీకరించిన వారు, కుమారుణ్ణి తృణీకరించిన వారు తప్పుడు బోధకులు. తండ్రి మాత్రమే ఉన్నాడు, కుమారుడు లేడని బోధించేవాడు తప్పుడు బోధకుడా కాదా?
అవునా? తండ్రి చెబుతున్నాడు, నేను అధికారాన్ని ఇప్పుడు వాడుకోవట్లేదు, తీర్పు తెచ్చే అధికారాన్ని వాడుకోవట్లేదు, నేను నా కుమారునికి ఇస్తున్నాను. కుమారుడు అంటున్నాడు, అధికారాన్ని నాకు ఇచ్చాడు, నేను ఈ అధికారాన్ని నా తండ్రిని ఘనపరచడానికి వాడుకుంటాను అని చెబుతున్నాడు. ఈ అధికారము ద్వారా నేను నా తండ్రిని మీకు కనపరుస్తాను అని చెబుతున్నాడు. తండ్రిని మనకు కనపరచువాడు యేసు ప్రభువారు అని మనము నేర్చుకోవాలి. ఇంకో మాట చూద్దాం. అది 20వ అధ్యాయంలో, మత్తయి సువార్తలోని 28వ అధ్యాయంలో 18వ వచనం చూద్దాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడెను ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారిని బాప్తిజము ఇచ్చుచున్నారు. నిత్యము ఇయ్యమని చెబుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం. చెబుతున్న మాట మళ్ళదే ఏమని చెప్తున్నారు? నాకు ఈ లోకంలో సర్వ అధికారము ఇవ్వబడింది. ఇప్పుడు ఆలోచన చేయాలి, యేసు ప్రభువు దగ్గరికి నువ్వు ఎందుకు వస్తున్నావు? ఇంత అధికారము కలిగిన వ్యక్తి ఈ లోకంలోకి వచ్చి, ఈ లోకాన్ని తీర్పు తీర్చే అధికారం నాకు ఉన్నది, కానీ మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను నేను అంటే, ఒక రాజు తన్ను తాను సింహాసనం నుంచి దిగి తగ్గించుకొని ప్రజల మధ్యలో తిరిగి, మిమ్మల్ని నేను రక్షించడానికి వచ్చాను, రాజ్యంలో ఏ విధంగా చేరాలి, ఏ విధంగా బ్రతకాలని మీకు నేర్పించడానికి వచ్చాను, అవసరమైతే మీ తరఫున నేను బలవుతానని ఒక రాజు మన మధ్యలోకి వచ్చి తన జ్ఞానాన్ని మనకు ప్రదర్శిస్తుంటే, తన శక్తిని మన మధ్యలో ప్రదర్శిస్తుంటే, తను చూస్తున్న వ్యక్తులు, తను గమనిస్తున్న వ్యక్తులు, తను పొందుకుంటున్న వ్యక్తులు, వీళ్ళందరూ కూడా నువ్వు రాజువా అని ప్రశ్న వేస్తుంటే ఆ రాజు ఏమైపోవాలి? ఏమంటాడు? అప్పుడు ఏమైపోతాడు? అప్పుడు అంటాడు, నేనేందో ఇప్పుడు నీకు తెలియదు, నేను తీర్పు తీరుస్తాను చూసావా, అప్పుడు నీకు నేనెవరో తెలుస్తుందని తీర్పు గురించిన విషయాన్ని అక్కడ ఆ సందర్భంలో ఉటంకించడము జరుగుతుంది. అయితే ఈ విషయాన్ని మనం ఆలోచన చేసుకుంటూ ఇంకొక చివరి మాట చదువుదాం. అపోస్తల కార్యంలోని 17వ అధ్యాయంలో, అపోస్తల కార్యం నుండి 17వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చ పోయేడి ఒక దినము నిర్ణయించున్నాడు. మృతుల్లో నుండి ఆయన లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలగజేస్తున్నాడు. గమనించండి, అర్థమవుతుంది. ఈ మాటను చదువుతున్నప్పుడు తీర్పుకి ఒక దినము ఉన్నదని నేర్చుకుంటాం. నమ్మవలసిన విషయాలు, ఖచ్చితంగా పాటించవలసిన విషయాలు, క్రైస్తవుడుగా ప్రతి ఒక్కడు క్రీస్తు అంగీకరించిన వ్యక్తి నేర్చుకోవాల్సిన విషయాలు. యేసుక్రీస్తు ప్రభువారు కేవలము మరణించడానికి మాత్రమే రాలేదు. యేసుక్రీస్తు ప్రభువారు కేవలము సిలువలో మరణించి గొర్రెపిల్లగా మరణించడానికి మాత్రమే రాలేదు. తను తాను తగ్గించుకొని మనని హెచ్చించడానికి, తను పాపిగా మారి మన నీతిమంతులుగా చేయడానికి, తన అధికారము వచ్చి తీర్పులో ఉన్నప్పుడు ఈ మనుష్యులు పాపులుగా ఉండి తన ముందర నిలబడకూడదని తను ముందుగా ఏర్పాటు చేసిన ఆలోచన విధానము నెరవేర్చుటకు, తీర్పులోకి మనము రాకూడదని తను తీర్పు తీర్చకుండా రక్షించడానికి మొదటి రాకడలో వచ్చాడు. ఈ రక్షణను తృణీకరించిన వాడికి ఆ తీర్పులో నిలబడవలసిన అవసరం ఉంటుంది. ఈ రక్షింపబడిన వ్యక్తి యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచారని నమ్మినట్లయితే ఆ తీర్పులో అతను నిలబడడు. తీర్పు కేవలము ఎవరి కొరకు అంటే, ఎవరి కొరకు? దేవుణ్ణి నమ్మని అవిశ్వాసులకు అది తీర్పు. ఇంకా మాట చెప్పాలంటే గుడ్డివారికి ఆ తీర్పు. గుడ్డివారికి ఆ తీర్పు. ఎటువంటి గుడ్డివారికి? ఆత్మీయమైన గుడ్డితనము కలిగిన వారికి ఆ తీర్పును చూద్దాం. ఇప్పుడు ఇంకొక మొదటి భాగాన్ని మనము నేర్చుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అధికారము ఏమై ఉందో మనమందరము నేర్చుకున్నాం. కాబట్టి ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం మనము చూద్దాం. ప్రభువారు ఆ మాటను ఎందుకన్నారో, దేన్ని ఉద్దేశించి అన్నారో నేర్చుకుందాం. 39వ వచనంలో, చూడని వారు చూడవలెను,
చూచువారు గుడ్డివారు కావలను. చూడని వారు చూడవలను, చూసేవారు గుడ్డివారు కావలను. ఈ మాటను మనము వింటున్నప్పుడు ఈ మాటని పరిశీలకు చెప్పిన పరిశీలన మాట, మేము గుడ్డివారమా అని అడుగుతున్నారు. ఈరోజు మీకు చెబుతున్న మాట మీరు అందరూ చూస్తున్నారా? ఎంతమందికి ఇక్కడ కళ్ళు లేవు? ఎవరికైనా గుడ్డితనం ఉందా? ఎవరికైనా గుడ్డితనం ఉందా? ఇక్కడ కళ్ళు కనపడిన వారు ఉన్నారా? ప్రభువారు చెబుతున్న మాట, చూచుచున్నవారు గుడ్డివారు కావాలని అని చెప్తున్నాడు. గుడ్డివారు చూడవలనని చెబుతున్నారు. మాటకు అర్థం ఏంటంటే, కళ్ళుండి చూస్తున్న ప్రతి ఒక్కరూ నిజంగా చూస్తున్నారా? ఇది ప్రశ్న. చూడడము, దీర్ఘంగా చూడడము అంటే ఏంటంటే గ్రహించడము. చూచడం మట్టుకు చూస్తారు, కానీ గ్రహింపు ఉండదు. ఇది ప్రభువారు మనకు నేర్పించాలనుకుంటున్న పాఠము. గ్రహించే కన్నులు కలిగిన వారమా, చూస్తున్న ప్రతిదాన్ని నిదానించి ఆలోచించి విశ్వసించే వారమా కాదా అని ప్రభువారు ఈరోజు మనకు ప్రశ్న వేస్తున్నారు. ఇంత సందర్భం జరిగిన తర్వాత ప్రభువారు అదే ప్రశ్నను పరిశీలకు వేసినప్పుడు పరిశీలి అంటున్న మాట అంటే, మేము గుడ్డివారమా అంటే, గుడ్డివారు అయితే బాగుండు, మీరు మీ గుడ్డివారని ఒప్పుకుంటే బాగుండు, మీరు ఒప్పుకోలేదు కాబట్టి మీరు ఇంకా పాపులుగానే ఉన్నారంటే, గుడ్డివాడుని వాడు తెలుసుకోవడము మంచిది. ఏది గుడ్డితనము, ఏది కళ్ళు తెరవబడమే విషయం మనము నేర్చుకుందాం. దిస్ కాల్డ్ పార్షల్ బ్లైండ్నెస్. చూద్దాం మరి ద్వితీయోపదేశ కాండంలోని కొన్ని మాటలు చూద్దాము. 29వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండంలోని 29వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. ఆయనను గ్రహించు హృదయమును, చూచు కన్నులను, విను చెవులను యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదా? ఇచ్చాడా? అవునా? గ్రహించు హృదయమును, చూచు కన్నులను, విను చెవులను యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు. ఒక విషయం అర్థమవుతుంది ఇక్కడ. ఏమర్థమవుతుంది? గ్రహించే హృదయము, చూచే కన్నులు, వినే చెవులు ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. అదేంటి, మేమన్నీ చూస్తున్నాము కదా, మాకు అన్నీ కనపడుతున్నాయి కదా అన్నవు అనుకో. అప్పుడు ఏమంటాడు దేవుడు? చూచిన మట్టుకు చూస్తారు కానీ గ్రహించరు అంటాడా? అంటాడన్నమాట. మనం ఉన్నమాట్ల ఎట్లా చెప్పగలుగుతాము? చాలా కామన్గా ప్రతి కుటుంబంలో వినబడే ఒక మాట చెప్తాను మీకు నేను. ప్రతి కుటుంబం చెప్పబడిన మాట, ప్రతి దాదా, ప్రతి భార్య, భర్త అనే మాట ఏంటో తెలుసా? నన్ను ఇంతేనా అర్థం చేసుకుంది నువ్వు అన్నారు ఎప్పుడన్నా? అన్నారు ఎప్పుడన్నా? అని ఉంటారు కదా. ఇన్ని సంవత్సరాలు మన సంసార జీవితంలో ఇంతేనా అని అర్థం చేసుకుంది నువ్వు. లోపల అనుకుంటారు వెస్ట్ ఫెలో అని, బయట కనరా అది. ఓకేనా? అంటారు అన్నగారు. భార్యలకు భర్తలు అంటారు, చాలే నువ్వేం అర్థం చేసుకున్నావు, నన్ను నా కష్టాన్ని చూస్తున్నావు, నా పనిని చూస్తున్నావు, నా ఖర్చులు చూస్తున్నావు, అయినా బంగారం అడుగుతున్నావు. అర్థమైతే లేదా నీకు ఏముందో ఇంట్లో, ఏం లేదో అంటారా భర్తలు? అట్లే అంటారు. అర్థమవుతుంది? ఇక్కడ ఏం కనబడుతుంది? చూచుట మట్టుకు చూస్తున్నాము కానీ గ్రహింపు లేదు, లేదా అర్థం చేసుకోవడము లేదు. ఇంకో సందర్భాన్ని కూడా చూపిస్తాను మీకు నేను. మనుష్యులు మన పక్కనంత మాత్రాన, మనం నిరంతరం చూస్తున్నంత మాత్రాన, మనతో స్నేహం చేస్తున్నంత మాత్రాన, మనం ప్రేమిస్తున్నంత మాత్రాన వాడికి నువ్వు అర్థమవుతావని అనుకోకు. పక్కకున్నారు అంతే, అర్థం కారు, అర్థం చేసుకోరు. దానికి కావాలంటే దానికి మన ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి అర్థం చేసుకోవడానికి సంవత్సరాలు పట్టదండి. ఒక వ్యక్తి అర్థం చేసుకోవడానికి సంవత్సరాలు కావండి. ఒక్క క్షణము నిన్ను, నీ దృష్టి, ఎదుటి వ్యక్తిని నీ దృష్టి నుండి కాకుండా తన దృష్టి నుండి చూడడం నువ్వు ప్రారంభిస్తావో అప్పుడు ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడము నువ్వు ప్రారంభిస్తావు. అర్థమవుతుందా? స్టెప్ ఇన్ టు దేర్ షూస్. చాలా కుటుంబాల్లో మనస్పర్ధలు రావడం గల కారణం ఏంటో తెలుసా? నువ్వు నీ దృష్టి నుండే చూస్తావు.
నీ దృష్టి నుండే చూస్తూ నువ్వు ఎదుటి వ్యక్తిలో ఏం కనపడుతుంటే ఎప్పుడు నలుసు కనపడుతుంది, దూలాలు కనపడతాయి, తప్పులు కనపడతాయి. ఎందుకంటే నీలో నుండి నువ్వు ఎదుటి వ్యక్తి ఏ విధంగా చూడాలనుకుంటున్నావో వాడు ఆ విధంగానే కనపడతాడు. నువ్వు హృదయం మంచిగా ఉంటే వాడు ఎదుటోడు మంచోళ్ళకి కనపడతాడు. నీ హృదయము వాడి మీద కోపం ఉంటే వాడు ద్వేషింపబడే వ్యక్తిలా కనపడతాడు. మార్చుకోవాల్సింది ఎవరిని అంటే మన దృష్టి కోణాన్ని మార్చుకోవాలి. అర్థమవుతుందా? కుటుంబాలు కానీ, సంఘాల్లో కానీ, దేశంలో కానీ, ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా ఇద్దరి మధ్యలో సమాధానము లేదంటే దాని అర్థం ఏంటో తెలుసా? పక్కన ఉంటున్నాము కానీ అర్థం చేసుకోలేదు కాబట్టి గొడవలు ఉన్నాయి, డివిజన్స్ ఉన్నాయి. కుటుంబాల్లో కూడా డివిజన్స్ ఉంటాయి. కుటుంబం కలిసి ఉంటుంది కానీ కలిసి ఉండరు. అందరికి ఒక దగ్గర ఉంటారు కానీ ఆలోచనలు ఒకటై ఉండవు. ఒకటి పడమటి గురించి మాట్లాడుతూ ఇంకోటి తూర్పు గురించి మాట్లాడతారు. నా దృష్టిలో చూడంటే నీ దృష్టి నేను చూస్తా ఆఫ్టర్ ఆల్ అంటాడు. అవునా? ఈ విధంగా మనం ఎదుటి వ్యక్తిని గ్రహించలేనప్పుడు, ఎదుటి వ్యక్తిని సందర్భాన్ని గ్రహించలేనప్పుడు మనకు దృష్టి ఉంటుంది కానీ చూడవలసిన దృష్టి వారిని చూడం. ఎప్పుడు మన దృష్టితోనే చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా ఈ లోకము చూస్తున్నప్పుడు ఆనాటి కాలంలోనూ ఈనాటి కాలంలోనూ ఇదే జరుగుతుంది. ఏంటంటే ఆ దృష్టికోణాన్ని, దేవుని చూసే దృష్టికోణాన్ని ఎవరివ్వాలంటే దేవుడు ఇవ్వాలి. అంటే ఈ రోజు నువ్వు యేసు ప్రభు వారిని నమ్ముకొని మందిరానికి వచ్చావు, యేసు ప్రభు వారిని నమ్ముకొని ఆయన బాటలో నడుస్తున్నావు. నీకు ఆ దృష్టిని, ఆ వినే చెవులను, ఆ గ్రహించే హృదయాన్ని ఎవరిచ్చారు? దేవుడు మనకు ఆ హృదయాన్ని ఇచ్చాడు గనుకని నీ చెవులోకి సువార్త వెళ్ళింది. గ్రహించే హృదయం మనకి ఇచ్చాడు గనుకని ఆ సువార్త హృదయంలో పనిచేసింది. వినగల చెవులను, గ్రహించగల హృదయాలను, చూడగల చూపును ప్రభువారు మనకు అనుగ్రహించారు గనుకనే యేసు ప్రభువారిని చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఎందుకంటే విశ్వాసంతో తనను చూడడం నేర్పించాడు దేవుడు. ఆయన స్వరాన్ని వినేటట్టుగా చేశాడు దేవుడు. నేను గొర్రెల మంచి కాపరిని, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అని చెప్తున్నాడు. నా గొర్రెల స్వరాన్ని గుర్తుపడతాయి. వేరొక దొడ్డిలోనికి నేను తీసుకెళ్ళను, నా దొడ్డికి ద్వారము నేనే అని చెప్తూ ద్వారపాలకుడు నేను వచ్చినప్పుడు ఆ ద్వారము తెరుస్తాడు. అవి లోపలికి బయటికి వస్తూ ఉంటాయి. ఎందుకంటే నా గృహంలో ఉన్నారు వాళ్ళు, నా గొర్రెలు వాళ్ళు, నా బిడ్డలు వాళ్ళు. నా కను దృష్టి ఉంటే వాళ్ళని ఎవరు దూరం చేయరు. నా స్వరాన్ని విన్న నా బిడ్డలని తన స్వరాన్ని మనకు వినిపింపచేశాడు దేవుడు. ఆయన మన స్వరాన్ని మనకు వినేటట్టుగా చేశాడు, గ్రహించేటట్టుగా చేశాడు. ఆయన కేవలం నరమాత్రుడు అని ప్రపంచం చెబుతున్నా, ఆయన కేవలం మంచివాడు అని ప్రపంచం చెబుతున్నా, క్రైస్తవులుగా క్రీస్తు నమ్మిన బిడ్డలుగా కాదు ఆయన దేవుడు అని నీ హృదయం ఎందుకు చెబుతుంది నీతోని? ఎవరు చెప్పిస్తున్నారు నీతోని? అర్థమవుతుందా? అనేక మంది క్రీస్తుని సంవత్సరాలుగా, వేల సంవత్సరాలుగా వింటున్నా ఈ రోజు కూడా అంగీకరించకుండా నాస్తికులుగా, ఫిలసాఫికల్ టీచింగ్స్లో హేతువాదులుగా ఉంటూ మనిషి కాపాడుకుంటున్నాడు, దేవుడు అనేవాడు లేడు అన్న పరిస్థితికి సైన్స్, టెక్నాలజీ అని రకరకాల మాటలు మాడుతూ దేవుడే లేడు అని మాట్లాడుతూ ప్రపంచంలో బ్రతుకుతున్నా నీకు నాకు హృదయంలో దేవుడు ఉన్నాడన్న నిశ్చయతను ఎవరిస్తున్నారు? దేవుడు ఇస్తున్నాడు. అది గమనించండి. ఆత్మీయ గుడ్డితంలో ఉన్నవాడికి దేవుడు ఉన్నాడు, దేవుడు పిలిచాడని తెలిసినా కూడా ఆయన చూసే ఆ కన్నులు వారికి ఉండదు. అంటే దేవుడు చూడగల చెవులను, వినగల మనస్సును, గ్రహించే హృదయాన్ని నీకు ఇస్తున్నా నువ్వు తృణీకరించవచ్చా? దాన్ని తృణీకరించవచ్చు. ఎందుకు? రక్షణ ఉచితంగా ఇవ్వబడ్డది. ఉచితంగా ఇచ్చింది నువ్వు స్వీకరిస్తేనే అది గిఫ్ట్ అవుతుంది. పెళ్ళికి వెళ్ళారు, గిఫ్ట్ తీసుకొని పోయారు, దానికి డబ్బులు ఇచ్చారు. వాళ్ళేమో మనకు డబ్బులు ఇస్తారా? వధువరులు డబ్బులు ఇయ్యరు, గిఫ్ట్ ఇస్తారు. మీరు ఈ చేయి నుంచి మీ గిఫ్ట్ నా చేతికి ఇస్తే స్వీకరిస్తారు, ఓ ఫోటో దిగుతారు. వాడు మీ చేతిని తీసుకోకుండా దాన్ని తృణీకరిస్తే దాన్ని తోసిపడేస్తే, నాకు వద్దు దాన్ని తోసిపడేస్తే, లేదా తీసుకొని పక్కకు పడేస్తే అర్థమవుతుందా ఏమవుతుందో? ఆ గిఫ్ట్కి విలువ ఉండదు.
ఆ గిఫ్ట్కి విలువను ఎవరు తెస్తారంటే స్వీకరించిన వాడు. ఇచ్చిన ఆ గిఫ్ట్ని ఇష్టముతో స్వీకరించి అంగీకరించినప్పుడు దానికి విలువ వస్తుంది. ఆ విలువ వంటి ఉచితం ఇవ్వబడినది ఒకటి ఉంది. ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో చెప్పబడుతున్న మాట చదువుతారమ్మ ఎవరన్నా? ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మీరు విశ్వాసము ద్వారా కృపచేతని రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇంట్లో దేవుని వరమేదండి? విశ్వాసమా, రక్షణనా? మీరు విశ్వాసము ద్వారా కృపచేతని రక్షింపబడి ఉన్నారు. ఇది ఏది 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 3 ఉన్నాయి అక్కడ. మీతో బాగా చదివిపిస్తాను నేను, అవునా? మీద చదివే ఫ్లోటింగ్ క్రిస్టియన్స్ కావద్దు మన సంఘంలో. చెప్పానా? ఫ్లోటింగ్ క్రిస్టియన్ వర్సెస్ డీప్ డైవ్ క్రిస్టియన్స్. ఫ్లోటింగ్ క్రిస్టియన్స్ అంటే ఫ్లోటర్స్, అంతా సముద్రం పైన తేలుతూ ఉంటారు అన్నమాట. వాళ్ళు తేలుతూ ఉంటారు, కొట్టుకోబోతారు. సముద్రంలో అనేకమైన పడవలు కనపడ్డట్టుగా, పడవల మీద ఉన్నట్టుగా అట్లా వాక్యం అంటే తెలుసా? తెలుసు. ఏసంటే తెలుసా? తెలుసు అంతే, ఇంకేం తెలియదు. తెలుసు అంతే, అవునా? అని ఫ్లోటింగ్ చేస్తారు. ఫ్లోటింగ్ చేసేటోళ్ళు ఫ్లోట్స్గా 1000 మంది 1,00,000 మంది పోతూనే ఉంటారు. ఆదివారం ఒక్క రోజు కనపడతారు వాళ్ళంతా ఫ్లోటింగ్ క్రిస్టియన్స్. అర్థమైందా? సహోదరుల కూడికల్లోనూ, బైబిల్ స్టడీస్లోనూ, ఉపవాస ప్రార్థనలోనూ, వాక్యం నేర్చుకొని ఆశతో, ఎక్కడ దేవుని వాక్యం దొరుకుతున్న ఆశతో వెళ్ళే వారిని డీప్ డైవ్ క్రిస్టియన్స్ అంటాం. దురదృష్టవశాత్తు ప్రపంచంలో చాలామంది ఈ ఫ్లోటర్స్ ఎక్కువైపోయారు. వాళ్ళని చూసి పెద్ద పెద్ద సంఘాలను మనం చెప్పుకుంటున్నాం. క్వాంటిటీ కాదు దేవుడు చూస్తుంది, క్వాలిటీ. వీళ్ళని సండే క్రిస్టియన్స్కి అంటారు అన్నమాట. సండే తప్ప మిగతా దినాలు కనపడరు వీళ్ళు. మిగతా టైంలో క్రైస్ట్ అవసరం లేదు, ఓన్లీ సండేనే కావాలి. ఇంకొంతమంది ఇంకొంచెం అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళి వాళ్ళు ఫెస్టివల్ క్రిస్టియన్స్ అవుతారు. పండుగలకి కనిపిస్తారు, ఇంతప్పుడు కనపడరు. ఎందుకంటే అప్పుడప్పుడు వెళ్ళి నేను ఉన్నానని ప్రభు దగ్గర అటెండెన్స్ వేసుకొని వస్తాను. నన్ను మర్చిపోకు, నేను అప్పుడప్పుడు మీ పండగకు వస్తాను, నేను పండగకు వస్తాను ప్రభు దగ్గరికి వెళ్ళి టిక్ మార్క్ వేయించుకునే క్రైస్తవులు ఉంటారు. గమనించండి ఏ క్రైస్తత్వంలో ఉన్నాము. ఇక్కడ చెబుతున్నప్పుడు మీతో వాక్యం చదివిపించాను. ఏమని? అనేక సార్లు చదివాము, చూద్దాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతని రక్షింపబడ్డారు. ఇది మీ వలన కలిగినది కాదు. మీరు దీనికోసం ఏమి చేయలేదు. దేని కొరకు? రక్షింపబడ్డానికి మీరు ఏమీ చెయ్యలేదు. ఇది దేవుని వరము. రక్షించడానికి మీరు ఏమీ చేయలేదు. ఇది వరము. ఏది వరము? రక్షణ అనేది వరమా? విశ్వాసం అనేది వరమా? కృప అనేది వరమా? ఏది వరం? ఇక్కడ వరంగా ఇవ్వబడుతుంది ఏంటి? గిఫ్ట్ ఏంటిది? అక్కడ గిఫ్ట్ ఏంటిది? రక్షణ అనేది గిఫ్ట్. అది మీ చేతికి రక్షణ అనే గిఫ్ట్ని మీ పెళ్ళికి పిలిచినప్పుడు, మనం పెళ్ళికి వెళ్ళి గిఫ్ట్ ఇచ్చినట్టుగా మన చేతికి దేవుడు యేసు ప్రభువారు రక్షణ అనే గిఫ్ట్ని తీసుకొచ్చి మీ చేతిలో పెట్టాడు. అది యేసు ప్రభువారు మీరు అంగీకరించారు గనుకనే, అవునా? మీరు ఎవరి బంధువుల పెళ్ళిళ్ళకి వెళ్ళి గిఫ్ట్లు ఇస్తారా? లేదా తెలియని వాడిని పెళ్ళిళ్ళకి వెళ్ళి గిఫ్ట్లు ఇస్తారా? తెలిసిన వాళ్ళ దగ్గర పెళ్ళిళ్ళకి వెళ్తారు కదా, తెలిసిన వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తారు. తెలియని వాళ్ళకి ఏమి ఇస్తారు? అసలు పోతారా? అసలు వెళ్తారా? కూర్చోండి. అసలు వెళ్తారా? వెళ్ళరు. తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి వారికి మనము ఇష్టపూర్వకముగా, ఒకరొక పరిచయం ఉంది కాబట్టి వెళ్ళి ఒక గిఫ్ట్ని ప్రజెంట్ చేస్తాం. దాన్ని వాళ్ళు స్వీకరిస్తారన్న ఆశతో ఇస్తాం. మనం ఇచ్చిన గిఫ్ట్ని వాళ్ళు స్వీకరించి సంతోషిస్తారన్న ఉద్దేశంతో ఇస్తాం. యేసు ప్రభువారు పరలోక రాజ్యంలో నా బిడ్డలు నా చేతులతో చేసుకున్నారు, తప్పిపోయారు, పాపంలో పడి తప్పిపోయారు. నన్ను దేవుడుగా ఎన్ని అద్భుతాలు వాళ్ళకి చేసినా, వాళ్ళ కళ్ళ ముందర అద్భుతం చేసినా కొన్నిసార్లు నమ్మలేదు. ఇంకా అద్భుతాలు చేశాను, నమ్మారు. నేను వెళ్తే నా బిడ్డలు నేను ఇచ్చే ఈ రక్షణను, అంటే ఈ లోకమని పాపపు లోకం నుండి బయటకు తీసి
దేవుడు ఆయన సన్నిధికి నేను పిలుచుకుని దేవుని యొక్క వాక్యానికి వినిపింపజేసి అని ఏమంటే నా రక్షణ అనే గిఫ్ట్ని నీ చేతిలో పెడుతున్నాను, నా బిడ్డలు స్వీకరిస్తారు. ఎందుకంటే నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, గుర్తుపడతాయి. నా బిడ్డలు నన్ను గుర్తుపడతారు, నేను దేవుడు నన్ను గుర్తుపడతారు అనుకుని ఈ రక్షణ అనే ఆ గిఫ్ట్ని మన చేతికి దేవుడు అప్పగించాడు. ఆ గిఫ్ట్ తీసుకున్న నువ్వు మరి ప్రభు వారికి సంబంధం ఉన్నవాడివైతే దాన్ని రక్షణను జాగ్రత్తగా కాపాడుకుంటావు. ఎందుకంటే ఉచితముగా ఇవ్వబడింది, అది దేవుని యొక్క ప్రేమ ద్వారా ఇవ్వబడింది. అది మనం దానికి ఒక కష్టపడేది ఏం లేదు. ఈ లోకంలో అనేక మతముల గురించి మాట్లాడేటప్పుడు తెలుసా, కష్టపడాలి, ఉపవాసాలు ఉండాలి, ఎన్నో పూజలు చేసుకోవాలి, అక్కడ పోవాలి ఇక్కడ పోవాలి, కొండలు ఎక్కాలి, నదులు మునగాలి, సముద్రాలు మునగాలి, ఎంతో కష్టపడాలి రక్షణ కావాలంటే. యేసుప్రభు అంటాడు, నువ్వేం చేయకు, నువ్వు అక్కడనే ఉండు, నేను దేవుడని కదా, నేను నిన్ను ప్రేమిస్తున్న వాడని కదా, నువ్వు నా దగ్గరికి రాకు, నా కోసం ఏం చేయకు, నేనే నీ దగ్గరికి వస్తానని ఆయన పరలోక రాజ్యం నుండి భూలోకానికి నర్రూపధారిగా వచ్చి ప్రాణమును ఇచ్చిన దేవుడు, మరణించిన దేవుడు. ఎంత వ్యత్యాసం ఉందండి. నా తల్లిదండ్రులు నా కొరకు ఏమన్నా చెయ్యాలంటే నేను వారి కొరకు ఏమన్నా చేస్తేనే నాకు చేస్తారా? తల్లిదండ్రులకు కూర్చున్న మీరు, నీ బిడ్డలు ఏదో నీకు చేస్తేనే నీ కుమారుల కుమార్తెలకు ఏమన్నా చేస్తావా? కాదు కదా. నీ తల్లిదండ్రులుగా నువ్వు నా బిడ్డల్ని ప్రేమిస్తున్నావు గనక వాళ్ళు అడగక మునిపే వాళ్ళ ఆశలు వాళ్ళ అవసరాలు తెలుసు కాబట్టి వాళ్ళు ఏదో కష్టపడి నీకు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, నేను నీ కుమారుణ్ణి అని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వేమంటావంటే నువ్వు కుమారుడు వేరా, నాకు నువ్వు చెడ్డ దారిలో వెళ్ళినా, నువ్వు మంచి దారిలో వెళ్ళినా, నన్ను తండ్రిగా తల్లిదండ్రులు నువ్వు అంగీకరించకపోయినా నువ్వు నా కుమారుడవు, ఎవ్వరు నాకు నుండి దూరము చేయలేరని అది బర్త్డే కాగానే అడిగి బర్త్డే చేస్తాడు. అర్థమవుతుందా? ఈ విధమైన ప్రేమ యేసు ప్రభు వారు మన పైన చూపించి ఉన్నారు. దీన్ని చూస్తూ కూడా దీన్ని స్వీకరించి కూడా తృణీకరిస్తే ఆ వ్యక్తి ఆత్మీయంగా గుడ్డివాడు. దేవుడు అనుగ్రహించిన ఆ కన్నులను, దేవుడు అనుగ్రహించిన వివేచనను, వినగల చెవులను, గ్రహించే హృదయాన్ని దేవునికి అంగీకరించిన కూడా నువ్వు చూడనొల్లని వాడవైతే నువ్వు ఆత్మీయంగా గుడ్డివాడివే. ఆత్మీయంగా గుడ్డివాడిని ప్రభువారు ఒక మాటతో సంబోధిస్తున్నారు. ఏమని పాపి అంటున్నాడు. అనడా మాట 41వ వచనం. అందుకు యేసు మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును, కానీ చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచి ఉన్నది. ప్రభువారు చెబుతున్న మాట, గాడ్ డివైడింగ్ ద లైన్. అర్థమవుతుందా? గాడ్ డివైడింగ్ ద లైన్. ఎత్తైన పర్వతాల దగ్గరికి వెళ్తున్నప్పుడు అంట ఒక దారి కనబడుతుంది. సరైన దారా కాదా అని ఒక ప్లేస్ నిలబడి నువ్వు నిర్ణయం తీసుకోవాలి, ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలని. ఒక్కసారి ఆ నిర్ణయం తీసుకుంటే ఆ దారి గుండా వెళ్ళవలసిందే. ఆ దారి కనుక తప్పితే నువ్వు ఎటు వెళ్తావో నీ గమ్యాన్ని నువ్వు చేరలేవు. యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన తీర్పు నిమిత్తము మనుషులు గుడ్డివాళ్ళు కావాలంటే అర్థం ఏంటంటే, ఆయన చెబుతున్న మాట, ఆయన తీర్పు తీరిస్తే మనుషులు 2 భాగాలుగా విభజింపబడతారు. ఏ విధంగా విభజింపబడతారు? ఒకరు దేవుని యొక్క అద్భుతంలో చూసి కూడా నమ్మని ఒక గుంపు, దేవుని యొక్క అద్భుతము చూసి ఆయన్ని జీవితాంతం వెంబడించి ఒక గుంపు. ఇక్కడికి వచ్చిన మనందరం కూడా ప్రభువారు ఏదో రకంగా మన జీవితాల్లో మేలు చేశాడని కృతజ్ఞతతో ఆయన సన్నిధికి వస్తున్నాం. ఆయన దేవుడు కాకపోతే మనకు మేలు చేసేవాడు కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే అనేక రకాల సోల్స్ ఉన్నారు, అంటే విశ్వాసం చెప్పుకుంటారు కానీ గుడ్డి వారైన విశ్వాసంలాగా ఉన్నారు. విన్నామా? గుడ్డి విశ్వాసులు అంటే ఏంటి? గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి తో చూపిస్తే ఏమవుతుంది? ఇద్దరుపై గుద్దలు పడతారు. అదే ఆత్మీయ గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి తో చూపిస్తే పరలోకపు తల్లి అని చెప్తాడు. తండ్రి ఉన్నప్పుడు తల్లి ఉండదా అంటాడు. అర్థమైందా? వీడు ఆత్మీయ గుడితనం. ఆ వాక్యాన్ని విని ఫాలో అయ్యేటోడు ఇంకెంత గుడ్డోడు. అర్థమవుతుందా? ఇన్ని వాక్యాలు నేర్చుకొని, అవునా, పిచ్చి పిచ్చి మాటలని వినుకుంటా, పిచ్చి పిచ్చి బోధలు వినుకుంటా అటువైపు మొగ్గు చూపేవారని ఏమంటారు? దేవుడు జ్ఞానమని
దేవుని యొక్క వాక్యం అని తెలుసుకున్న మనము దేవుని యొక్క జ్ఞానంలో దేవుని వాక్యంలో ఎదుగుతున్నప్పుడు ఏది మంచి, ఏది చెడు, ఏది నిజమైన బోధ, ఏది అబద్ధ బోధ, ఏది కేవలం ఆకర్షణ, ఏది రక్షణని తెలుసుకునే కన్నులు మాకు దయచేదేవా అని ప్రార్థన చేయాలి ప్రతిదినము. ఆ ప్రార్థన చేస్తుంటేనే మనం తప్పిపోకున్నట్లు, దేవుని యొక్క తీర్పులో పడకుండానట్లు మనం ముందుగానే రక్షింపబడతాం. ఆ రక్షింపడానికి ఏంటంటే దేవునికి అడగవలసింది, నాకు చూచే కన్నులు, వినే చెవులు, గ్రహించే హృదయం దయచేయమని ప్రభువారిని అడగగలగాలి. మనలో యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని రూపించిన తర్వాత అనుకుంటాం, మారు మనసు పొందిన తర్వాత మనము ఎవరేమంటే కొత్త జీవనము. తిరిగి జన్మించావా అని అడుగుతారు. అవునా? తిరిగి జన్మించడము అంటే ఒకడు తిరిగి జన్మించకపోతే పరలోక రాజ్యంలో చేరలేరని ఆనాడు పరిసయ్యులకు అధికారి అయిన నికోదేమస్కి ప్రభువారు మాట్లాడుతూ అన్న మాట, ఒకడు తిరిగి జన్మించాలి. ఎట్లా జన్మిస్తాడు తిరిగి? జన్మిస్తాడు తిరిగి? నికోదేముకు డౌట్ వచ్చింది. మళ్ళీ నన్ను తల్లి గర్భంకి వెళ్ళి మళ్ళీ రమ్మంటే అవేంటి, నా తల్లి లేదు, చనిపోయింది అని అడిగినప్పుడు నికోదేము, ఏం మాట్లాడుతున్నావు? జ్ఞానము వాక్యము తెలిసిన వ్యక్తివి కదా నువ్వు. తిరిగి జన్మించడం అంటే నీ మనస్సును మార్చుకోవడం కదా. నీ హృదయంలో ఏవేవి చెడ్డవగా ఉన్నాయో, ఏవేవి దేవునికి దూరంగా నిన్ను చేస్తున్నాయో వాటిని వదిలిపెట్టి ప్రభు సన్నిధిలో నేను నిందారహితునిగా పాపరహితమైన జీవితాన్ని జీవించాలని నిజమైన దేవుడు యేసు ప్రభువారు ఆయన్నే లోకాన్ని సృష్టించి ఉన్నారని నమ్మి ఆయన చెప్పిన మాటలు వింటూ ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ బ్రతకడమే కదా నీ కొత్త జీవితం. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద ట్రాన్స్ఫర్మేషన్, ఇది కంప్లీట్లీ రీబర్త్, తిరిగి జన్మించే అనుభవము దేవుడు మనకు ఇవాళ కోరుకుంటున్నాడు. గుడ్డితనం ఏం కావాలంటే, ఎటువంటి గుడ్డితనం కావాలని చెబుతున్నానంటే, కళ్ళున్నవాడు నేను విశ్వసిస్తున్నానని చెబుతున్నవాడు నాకు దేవా నాకు తెలియలేదు అంటే, దేవా నాకు తెలియలేదని ఒప్పుకునేవాడు కావాలి. లోకంలో ఒప్పుకునేవాడు కావాలి. ప్రాబ్లం ఏంటో తెలుసా? అనేక మంది యేసు ప్రభువును తెలుసు అనుకుంటారు, కానీ ఆయన ఎవరో తెలీదు. నన్ను నువ్వు తెలుసుకుని ఉంటే నేను చెప్పిన మాటల్ని వింటావు. ప్రభువారిని మనం ఇక్కడ కూర్చున్న వారము, వింటున్న వారము, ప్రభువారు నిజంగా నీకు తెలిస్తే ఆయన చెప్పిన ప్రకారం నువ్వు జీవిస్తావు. అవునా? ప్రభువారు నాకు తెలుసు అనుకుంటున్నావు, కానీ కళ్ళ ముందు ప్రభు కనబడుతున్నా, ప్రత్యక్షతలు చూపిస్తున్నా కూడా ఇంకా లోపట ఏదో గుడ్డితనం ఉందంటే ఆలోచన చేసుకో. నువ్వు గుడ్డివాడు అయిపోతున్నావు. జాగ్రత్త. దానికి వయస్సుతో నిమిత్తము లేదు, ఎన్ని సంవత్సరాలను బ్యాప్టిజం తీసుకున్నంత నిమిత్తము లేదు. ప్రభువారిని చూడగలే కన్నులు నీకు ఉన్నాయా లేవా? చాలా సందర్భాల్లో అనేక జీవితాల్లో దేవుడు ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. వాళ్ళని చూసినప్పుడు అర్థం కావాలి, వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు చేసిన దేవుడు నా జీవితంలో చేస్తాడు. చేయకపోయినా కూడా అక్కడ చూశాను కాబట్టి విశ్వసిస్తున్నాను. ఎదుటి వారి జీవితంలో దేవుని యొక్క మేలు చూశాను కాబట్టి విశ్వసిస్తున్నానని ఆ విశ్వాసం కావాలి. దేవుని దగ్గర, ప్రభువా నేను గుడ్డివాడిగా ఉన్నాను, నీ జ్ఞానము నాకు దయచేయమని అడగాలి. ఈ జ్ఞానము కావాలని జ్ఞానం వెతుక్కుంటే వెళ్ళే వారికి ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నాడు, వెతుకుడి మీకు దొరుకును అంటున్నాడు, తట్టుడి మీకు తీయబడును అంటున్నాడు. అక్కడ నిలబడి ఆయన అడుగుతున్నాడు, ఆయన ఎదురు చూస్తున్నాడు, ఆయన దగ్గరికి వస్తామని ఎదురు చూస్తున్నాడు. తన జ్ఞానం కావాలని, తను కావాలని, తన వాక్యం కావాలని, తన జీవితం కావాలని, దేవాన్ని నడవలేకపోతున్నా నాకు సహాయం దయచేయమని అడుగుతావేమో అని ఎదురు చూస్తున్నాడు. అడగడానికి ఇష్టపడతాం. పరిసయ్యులు దేవుని యొక్క గొప్ప కార్యం కళ్ళారా చూసి వాళ్ళది చేయలేరన్న సంగతి తెలిసినా, అది దైవ కార్యం అని తెలిసినా కూడా వాళ్ళు ఏమన్నారంటే మేము గుడ్డివారమా అంటున్నప్పుడు, కనీసం నువ్వు గుడ్డివాడు అని తెలుసుకుంటే బాగుండు. నువ్వు గుడ్డివాడు అని తెలుసుకుంటే బాగుండు. అప్పుడు నీలో నీ పాపము నిలవదు. ఇక్కడున్న వాళ్ళందరికీ ఒక ప్రశ్న, మీకు సమాధానం ఇవ్వాలి. నువ్వు పరిశోధించుకున్నప్పుడు నీకు నువ్వు పాపిగా కనబడుతున్నావా, పరిశుద్ధంగా కనబడుతున్నావా? ఆలోచన చేసుకో. దేవుని దగ్గర పశ్చాత్తాపపడడానికి నీ హృదయము నిన్ను ఒప్పింపజేస్తుందా, లేదా నేను బాగానే ఉన్నా నాకేమైంది అనుకుంటున్నావా? ఆ అనుకునే స్వభావం నీలో వచ్చింది అంటే నీ హృదయం ఇంకా కఠినంగానే ఉంది. నీ హృదయం కఠినంగా ఉంటే నీ ఆత్మీయ దృష్టి చీకటిగా ఉంది, గుడ్డివాడిగా ఉన్నారు.
లేదు నా జీవితం దేవా, గడిచిన నెలలో తెలిసి తెలియకుండా అనేక రకాల తప్పులు చేసి ఉంటాను ప్రభువా, నా పాపాలు క్షమించమని నువ్వు అడిగడానికి నీ హృదయం నిన్ను ఒప్పింపజేస్తుంటే, బలవంతము చేస్తుంటే నువ్వు వెతుకుతున్నావు కళ్ళు చూడడానికి. దేవుడు అంటాడు, దేవుని దృష్టిలో గుడితనము మంచిది అంటున్నాడు. అంటే దేవుని దృష్టిలో గుడితనము మంచిది, ఎందుకంటే వాడు ఏది చూడకుండానే నమ్ముతాడు. ఏది చూడకుండానే నమ్ముతాడు. హృదయంతో విశ్వసించి నమ్ముతారు. మనకు కూడా తెలుసు, కళ్ళతో చూసే వ్యక్తుల కంటే కళ్ళు లేని వ్యక్తులు చాలా ఇంటెలిజెంట్గా ఉంటారని. అవునా? మనము చూడలేనివి, మనము గ్రహించలేని సంగతులను వారు గ్రహించగలుగుతారు. ఆత్మీయంగా దేవుని సన్నిధిలో మనం కళ్ళు మూసుకున్నప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువా నాకు గ్రహించే హృదయాన్ని దయచేయి. నేను చూచుట మటుకు చూస్తున్నానేమో, గ్రహించలేకపోతున్నానేమో, నిన్ను గ్రహించలేకపోతున్నాను, నీ శక్తిని గ్రహించలేకపోతున్నాను. నేను అనేక మంది జీవితంలో జరుగుతున్న గొప్ప కార్యాలు చూసి కూడా నేను నిన్ను గ్రహించలేకపోతున్నాను. నీ ప్రేమను తెలుసుకోలేకపోతున్నాను. నీ కొరకు సమయాన్ని ఇవ్వలేకపోతున్నాను. నీ కొరకు పరిచర్య చేయలేకపోతున్నాను. నీ కొరకు సమయాన్ని నీ సన్నిధిలో ఉండలేకపోతున్నానని అనిపిస్తున్నప్పుడు గమనించండి, ఆయన నీలో కార్యం చేస్తున్నాడు. ఆమె సమయం ఇవ్వగలగాలి, ఆయన కొరకు వాడబడగలగాలి. నీ దేవుడు మనకు నెరవేరుస్తాడు. ఈ మాటను చూస్తున్నప్పుడు యేసు చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కనపడవలెను. దిస్ ఈజ్ ద గ్రేట్ డిఫరెన్స్. చూడని వారు చూడవలనని, చూచువారు గుడ్డివారు కావాలని చెబుతున్నట్టే, నాకు తెలుసు అనుకున్నది సిలువ వేయబడితే, నాకు తెలియదు దేవా నేర్పించమంటే నేర్పిస్తాడు. నేర్పించడానికైనా సిద్ధంగా ఉన్నా, నాకు అవసరం లేదు, నాకు అన్నీ తెలుసు అనుకుంటే గుడ్డివారుగానే మిగిలిపోతాం. గుడ్డివారిని ఆయన ఏమంటాడంటే పాపము నిలిచిపోయింది. ఎందుకంటే గుడ్డివాడిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు వాళ్ళు. గ్రహించే హృదయము దేవుడు సమయాలు ఇస్తున్నా కూడా, దేవుని యొక్క శక్తి ఇస్తున్నా కూడా మన మనోనేత్రాలు మాత్రము గుడ్డితనంతోనే ఉండిపోతున్నాయి. జాగ్రత్త. ఆత్మీయ గుడితనము పరలోక రాజ్యంలో ఎన్నో చేర్చదు. ఆత్మీయంగా గుడితనం చేర్చదు. సువార్త నీ జీవితంలో వెలుగును మాత్రము ఇస్తుంది. సువార్త కేవలం నీ వెలుగును మాత్రం ఇస్తుంది, నీ కళ్ళు తెరవదు. నీ కళ్ళు తెరవాలంటే దేవుడే ఉండాలి. గుడ్డివాడు ఎదురుగా ఎంత పెట్టి లైట్లు వేసిన వాడికి కనపడదు. సువార్త అటువంటిది. నీ మనోనేత్రాలు తెరవబడకపోతే ఎంత సువార్త విన్నా, ఎన్ని అద్భుతాలు చూస్తున్నా, ఎన్ని సూచక కార్యాలు చూస్తున్నా, ఎన్ని సాక్ష్యాలు వింటున్నా, హృదయం మాత్రము మారదు. ఆయన కొరకు బతకలన్న కసి రాదు. ఎందుకంటే ఇక్కడ ఆత్మీయ గుడితనంలో ఉన్నాం. అక్కడ దేవుని పశ్చాత్తాపం అడగండి. అడగాల్సిన మాట, చేయవలసిన ప్రార్థన, దేవా నీ ఆత్మీయ గుడితనాన్ని తీసివేయనైనా. ఆనాడు పరిశీలన తృణీకరించారు, నేను తృణీకరించకుండా నన్ను జాగ్రత్త చేయి తండ్రి అని ఆయన సన్నిధిలో గోజాడతాము. తల్ల ఉంచుదాం. ప్రభు సన్నిధిలో ప్రభువారు ఒక డివైడింగ్ లైన్ లాగా జ్ఞానము కలిగిన వారిని, ఆయన కనుగొనే వారిని, ఆయన తృణీకరించే వారిని వేరుపరుస్తున్నాడు. ఈ లోకానికి తీర్పు తీర్చగల సమర్థవంతుడు అయినా కూడా పాపిగా వచ్చాడు. పరిశుద్ధుడు నిన్ను రక్షించడానికి వచ్చాడు. పేరు పెట్టుకుని నిన్ను పిలుచుకున్నాడు. నీ జీవితంలో అద్భుతము చేసి తన సన్నిధికి నడిపించుకున్నాడు. ఎందుకంటే నువ్వు దేవుని చేత ఏర్పాటు చేయబడిన బిడ్డవు గనుక. ఇప్పటికైనా ప్రభువారిని అంగీకరిస్తావా? అంగీకరించు. ఆత్మీయ గుడితనంలో ఉండకుండా దేవుని కొరకు, దేవుని వెతికే బిడ్డలుగాను, దేవుని కనుగొనే బిడ్డలుగాను, దేవుని విశ్వసించే బిడ్డలుగాను మనం అందరం ఉండాలని ఆశపడతాం. రక్షణ ఉచితంగా ఇవ్వబడినది. ఈ బహుమానాన్ని సంతోషంగా స్వీకరించి పరలోక రాజ్యంలో చేయడానికి ఇష్టపడతాం. పరలోక రాజ్యంలో చేయడానికి ఇష్టపడిన ప్రతి బిడ్డ కూడా నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి. మహాప్రభువా మీకు స్తోత్రములు నాయన. నమ్మదగిన దేవుడవు, మనుషుల యొక్క గుడ్డితనాన్ని తొలగింపజేసి మనోనేత్రాలను దేవా తెరిచే దేవుడవు నీవునైనా. దేవా చూచే కన్నులను, వినే చెవులను, గ్రహించే హృదయాన్ని నీవు మాకు అనుగ్రహిస్తేనే మేము చూడగలమునైనా, వినగలము తండ్రి, గ్రహించగలము ప్రభువా. మాకు దయచేయమని అడుగుచున్నాం. బిడ్డల వాక్యం విని ఉంటున్నారు, పరలోక వర్తమానం విని ఉంటున్నారు. మిమ్మల్ని వెతికే బిడ్డలుగా తయారు చేయండి నాయన.
మీ కొరకు బ్రతికే బిడ్డలుగా తయారు చేయండి నైనా. ఆత్మీయ గుడితనం నుండి బిడ్డలందరినీ బయటకు తీసుకురండి నైనా. తండ్రి, మీ కొరకు వెలుగును దేవా వెదజల్లే బిడ్డలుగాను, మీ కొరకు బ్రతికే బిడ్డలుగాను, మీ సాక్షులుగాను బిడ్డలందరూ ఉంటకు, ఈ వాక్యమైన ప్రతి బిడ్డ మీ నామాన్ని ప్రచురించే బిడ్డగా ఉంటకు సహాయం దయచేయమనొచ్చు. నజరేయుడు పరిశుద్ధుడు యేసు వారి శ్రేష్ఠ నామంలో ప్రార్థన అడొచ్చున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.